మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాకు నీళ్లు అందించే గంధమల్ల రిజర్వాయర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించింది. 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నిర్మాణ పనులకు 5,075.55 కోట్ల రూపాయలతో అనుమతులను మంజూరు చేసింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల వద్ద 9.36 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ నిర్మాణ పనుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక గంధమల్ల ప్రాజెక్టుకు సంబంధించి సామర్థ్యాన్ని తగ్గిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్. విజయ్, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి మాత్రం అడుగులు పడుతున్నాయి. గ్రామాలకు ముంపు సమస్యకుండా రిజర్వాయర్ సామర్థ్యం మాత్రం 1.5 టీఎంసీలకు కుదించారు. ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న ఇబ్బందులు మాత్రం భూమిలో త్వరలో మాత్రం భూసేకరణ చేయబడే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ చేసిన తర్వాత మాత్రం రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆలేరుతో పాటు సిద్దిపేట జిల్లాలోని 63 ఎకరాల భూమికి ఆయకట్టు స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో యాదాద్రి జిల్లాలో మాత్రం 62 ఎకరాలు సాగు నిష్క్రమించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ నెంబర్ 15లో గంధమల్ల రిజర్వాయర్ కు 9.86 టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణంతో చేపట్టారు. అయితే దీనికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు వచ్చిన తర్వాత టెండర్లు పనులు ప్రారంభించిన తర్వాత అయితే పెద్ద మొత్తంలో నీటి నిల్వ చేయడం వల్ల మాత్రం తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో గంధపల్లి గ్రామాలు రెండు ముంపున పడడంతో మాత్రం గ్రామస్తులందరూ అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నీటి సామర్థ్యం తగ్గిస్తేనే ఈ గ్రామాలు ముప్పుకు రాకుండా ఉంటాయని చెప్పి దాన్ని అక్కడ ఆపడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంకు అదే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పాదయాత్ర మాత్రం ఇదే గ్రామాలకి ఖచ్చితంగా నీటి సామర్థ్యం పెంచాలి, ఈ గ్రామాలకు నీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో మాత్రం తర్వాత నాయకులతో మాత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రం ఈ గ్రామాలకు ఖచ్చితంగా నీటి సంఘం అందించాలని గంధమల్ల చెరువు రిజర్వాయర్ మాత్రం మళ్ళీ నిర్మాణం చేయబడి సామర్థ్యం తగ్గించి మళ్ళీ పనులు ప్రారంభించవచ్చు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మాత్రం ప్రస్తుతానికి చూసుకున్న మాత్రం 1.5 టీఎంసీ తగ్గించుతూ భూసేకరణ మాత్రం మొత్తానికి చూసుకుంటే 1000 ఎకరాల లోపే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొట్టమొదటి ప్రకారం 9.86 టీఎంసీ సామర్థ్యాన్ని 8,000 ఎకరాలకు పైగా సేకరించి ఉంది. ఇందులో భాగంగా మాత్రం కాలువ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 4,160 ఎకరాలు, రిజర్వాయర్ కోసం మాత్రం 4,020 ఎకరాలు అవసరం ఉంది. అంతేకాకుండా గంధమల్ల వీరారెడ్డిపల్లి సుమారు ఈ 1,600 ఇల్లు ముప్పుకు గురవుతున్న నేపథ్యంలో మాత్రం అధికారులు సుమారు 1,540 కుటుంబాలు వీళ్ళకు అంటే ఇంటి సామర్థ్యం కోల్పోయిన నేపథ్యంలో మాత్రం అధికారులంతా ఒక ఏకదానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుగుతుంది. ఈ చర్చల తర్వాత మాత్రం సామర్థ్యాన్ని తగ్గించి ఆ ఉన్న ప్రాంతాలకు నీటిని అందించే విధంగా మాత్రం అడుగులు ముందుకు వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.